Hi, myself Dr. Yadati Santosh Deepti, consultant neurophysician in Pratima Hospitals, Kukatpalli, Hyderabad. ఇవాళ మైగ్రేన్ హెడేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మైగ్రేన్ అనేది చాలా కామన్గా చూసే హెడేక్. మేము యాజ్ ఎ న్యూరోఫిజిషియన్గా చాలా హెడేక్స్లో మైగ్రేన్ అన్నది చాలా కామన్గా చూసే హెడేక్. ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువగా వచ్చే హెడేక్ అండ్ పిల్లల్లో కూడా గర్ల్స్లో ఎక్కువగా వచ్చే హెడేక్. ప్యూబర్టీ ఏజ్ నుంచి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఎప్పుడైనా రావచ్చు అండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత నుంచి తగ్గిపోతూ ఉంటుంది హెడేక్ ఎపిసోడ్స్ అండ్ మైగ్రేన్ కూడా తగ్గిపోతుంది 40 ఇయర్స్ తర్వాత. యూజువల్గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే వన్ సైడెడ్ హెడేక్, ఏదో ఒక సైడ్, ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ హెడేక్ ఉంటుంది అండ్ చాలా సివియర్గా ఏదో పొడుస్తున్నట్టు కొట్టుకుంటున్నట్టు హెడేక్ చాలా సివియర్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మైల్డ్ హెడేక్ అన్నది ఏమి ఉండదు, యూజువల్గా కొంచెం సివియర్గానే ఉంటుంది మైగ్రేన్ హెడేక్. టాలరేట్ చేయలేనంత హెడేకే ఉంటుంది అండ్ ఒక సైడ్ హెడేక్ ఉంటుంది అండ్ హెడేక్తో పాటు కొద్దిమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండటం లేదా వామిటింగే ఉండటం ఉంటుంది అండ్ లైట్కి సౌండ్కి సెన్సిటివిటీ అంటాం. అంటే కొంచెం ఎక్కువ లైట్ ఎక్స్పోజ్ అయినా, బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ అయినా హెడేక్ ఎక్కువ అయిపోవటం అండ్ కొంచెం సౌండ్ విన్నా హెడేక్ ఇంటెన్సిటీ ఎక్కువ అవ్వటం లాగా లైట్ అండ్ సౌండ్కి సెన్సిటివిటీ ఉంటుంది అండ్ ఏదైనా పని చేసుకుంటూ ఉంటే హెడేక్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో యూజువల్గా మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు, ఎపిసోడ్ వచ్చినప్పుడు పేషెంట్స్ అంతా డార్క్ రూమ్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తుంటారు. సౌండ్ ఏమీ లేకుండా, లైట్ లేకుండా ఉన్న రూమ్ని ప్రిఫర్ చేస్తుంటారు అండ్ యూజువల్గా నిద్రపోతే కొంచెం హెడేక్ తగ్గుతూ ఉంటుంది. సో దే ప్రిఫర్ టు బీ ఇన్ ద డార్క్ అండ్ సౌండ్స్ లేకుండా ఉండేలాగా చూస్తుంటారు. కొంతమందికి ఈ లక్షణాలతో పాటు యాడెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఆరా అంటాం అనమాట దాన్ని. సో ఆరా ఎలాంటి ఆరా ఉండొచ్చు అంటే చాలా వరకు విజువల్ ఆరా అంటాం. అంటే కంటికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ఎలాంటివి అంటే లైట్స్, ఏదో బ్రైట్ లైట్స్ కళ్ళ ముందు పాస్ అవుతున్నట్టు, బ్రైట్ షేప్స్, బ్రైట్ కలర్స్ మూవ్ అవుతున్నట్టు, జిగ్జాగ్ ప్యాటర్న్లో మూవ్ అవుతున్నట్టు, ఒక స్పెసిఫిక్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ విజువల్ ఫీల్డ్ అంటాం. అంటే రైట్ హాఫ్ ఆఫ్ ద విజన్లో కానీ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద విజన్లో కానీ వాళ్ళకి అలా లైట్స్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. లేదు కొద్దిమందికి అటు సైడ్ విజన్ బ్లర్ అన్న ఉంటుంది, ఏదర్ లైట్ ఆర్ లెఫ్ట్ సైడ్లో విజన్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి చెవిలో సౌండ్ వస్తుంటుంది, గుయ్యని శబ్దాలు రావటం కామన్గా వస్తుంటుంది, టినిటస్ అంటాం దాన్ని. అండ్ కొంతమందికి తల తిరుగుతున్నట్టు, బ్రెయిన్ స్టెమ్ ఆరా అంటాం. అంటే తల తిరిగిపోతున్నట్టు, కాళ్ళు తడబడుతున్నట్టు, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో కామన్గా అయితే విజువల్ ఆరా చూస్తుంటాం. అంటే ఇలా లైట్లు మూవ్ అవుతున్నట్టు, విజన్ తగ్గుతున్నట్టు సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎంత సివియర్ ఆరా ఉంటుంది అంటే లైక్ ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ పనిచేయనంత, అంటే పక్షవాతం వచ్చినంత వీక్నెస్ వచ్చేస్తుంది అండ్ మాట తడబడుతూ ఉంటుంది అండ్ విజన్ కోల్పోతూ ఉంటారు. సో ఇలా ఏదో బ్లడ్ క్లాట్ అయిపోయిందేమో, బ్రెయిన్లో పక్షవాతం వచ్చిందేమో అన్నంత సివియర్గా కూడా ఒక్కొక్కసారి ఆరా ఉంటుంది. బట్ వీళ్ళకి బ్రెయిన్ స్కాన్ చేస్తే మాత్రం ఏం బ్లడ్ క్లాట్స్ ఉండవు. చాలా రేర్గా కొద్ది మందికి మాత్రమే ఇంత సివియర్గా ఆరా వచ్చిన వాళ్ళల్లో ఒక్కొక్కసారి బ్లడ్ సప్లై తగ్గి క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ యూజువల్గా ఆరా అనేదే చాలా రేర్ మైగ్రేన్లో. ఆరా లేకుండానే ఎక్కువ శాతం మైగ్రేన్ ఉంటుంది. ఒకవేళ ఆరా ఉన్నా కూడా ఇంత సివియర్ ఆరా ఉండడం ఇంకా చాలా రేర్. సో బట్ యూ షుడ్ బి అలర్ట్ అన్నందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు. సో కొంతమందికి వీక్నెస్, కొంతమందికి మాట తడబడ్డం, కొంతమందికి చాలా తల తిరగటం, కాళ్ళు తడబడ్డం, ఇలాంటి లక్షణాలు కూడా మైగ్రేన్తో పాటు వస్తుంటాయి. చాలా వరకు రివర్సబుల్లే, కొద్ది మందికి అది బ్లడ్ క్లాట్ అయ్యేంత సివియర్గా బ్లడ్ సప్లై తగ్గుతూ ఉంటుంది. ఇది కామన్గా మనం చూసే సిమ్టమ్స్. కొన్ని కాంప్లికేషన్స్ లైక్ నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు కొంతమందికి బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంటుంది, కొంతమందికి మోర్ దెన్ 72 అవర్స్ మైగ్రేన్ ఉంటుంది. యూజువల్గా మైగ్రేన్ 4 to 72 అవర్స్, 4 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల తగ్గిపోతుంది. కొంతమందికి మోర్ దాన్ 72 అవర్స్, స్టేటస్ అంటాం దాన్ని. సో అంత సివియర్గా 72 అవర్స్ దాటినా కూడా హెడేక్ తగ్గనంత సివియర్గా అవుతుంటుంది ఒక్కొక్కసారి మైగ్రేన్ ఎపిసోడ్ అన్నది. అది ఒక కాంప్లికేషన్. కొంతమందికి ఈ ఆరా, ఏదైతే ఆరా చెప్పానో, విజువల్ కానీ టినిటస్ కానీ అండ్ తిమ్మిరి, ఒక సైడ్ తిమ్మిరి రావటం, వీక్నెస్ రావటం లేదా తల తిరగటం, ఈ లక్షణాలు ఏవైనా చాలాసేపు ఉంటాయి. యూజువల్గా 1 అవర్లో తగ్గిపోతుంటుంది ఈ ఆరా ఏదైతే ఉందో. బట్ కొద్దిమందికి ప్రొలాంగ్ అవుతుంది,
అవుతూ ఉంటుంది, అదే ఒక కాంప్లికేషన్. కొంతమందికి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది, కొద్దిమందికి మైగ్రేన్ హెడేక్లో ఫిట్స్ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మైగ్రేన్లో కాంప్లికేట్ అయితే వచ్చే లక్షణాలు, అందరిలో రావాలనేమి లేదు. ఇది కామన్గా చూసే సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్. కొంతమందికి ట్రిగ్గర్స్, అంటే ఎలాంటి ట్రిగ్గర్ వల్ల మైగ్రేన్ అటాక్ వస్తుంటుంది అంటే చాలా కామన్గా అయితే స్ట్రెస్. 80% ఆఫ్ ద కేసెస్ స్ట్రెస్ ఈజ్ ద ట్రిగ్గర్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఫుడ్ టైంకి తీసుకోకపోవడం, అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవుతున్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. కొంతమంది ఎండలో ఎక్స్పోజ్ అయినప్పుడు హీట్కి కానీ బ్రైట్ లైట్కి, అంటే చీకట్లో బ్రైట్ లైట్స్, డిస్కో లైట్స్ లాంటివి, అలాంటి బ్రైట్ లైట్ ఆర్ అదర్వైజ్ సన్లైట్ అయినా సరే, బ్రైట్ సన్లైట్ అండ్ ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొంచెం అటాక్ రావడం జరుగుతుంది. మెయిన్గా స్ట్రెస్, ఫుడ్ లేకపోవటం అండ్ ఇలా సన్లైట్ ఎక్స్పోజర్. అండ్ కొంతమందికి ట్రిగ్గర్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు అలా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. నిద్ర లేకపోవటం, స్లీప్లెస్నెస్, నైట్ సరిగా నిద్రపోలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మైగ్రేన్తోనే లేస్తూ ఉంటారు. అండ్ స్లీప్ ఎక్కువ పోయినా కూడా మైగ్రేన్ వస్తుంటుంది, ఎక్కువ సేపు నిద్రపోయినా కూడా అటాక్ రావచ్చు. స్లీప్ లేకపోవటమే కాదు, స్లీప్ ఎక్కువ పోయినా కూడా మైగ్రేన్ అటాక్ రావచ్చు. సో ఇవన్నీ కామన్గా చూసే ట్రిగ్గర్స్. సో ఈ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తే అటాక్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో అందరికీ అన్ని ట్రిగ్గర్స్ ఉండాలని లేదు. చాలామంది మైగ్రేన్ పేషెంట్స్ దే విల్ బి నోయింగ్ ఏది ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళకి, దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది అని. చాలా కామన్గా అయితే స్ట్రెస్ ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ వచ్చే ముందే కొన్ని లక్షణాల ద్వారా వాళ్ళకి మైగ్రేన్ అటాక్ వచ్చేలా ఉంది అన్నది తెలుస్తుంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఎక్కువగా ఆవలింతలు వస్తుంటాయి, అండ్ ఎక్కువగా దాహం వేస్తుంటుంది, లేదు మూడ్ సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, అండ్ ఫుడ్ క్రేవింగ్స్ వస్తుంటాయి, అండ్ చుట్టూ చల్లగా లేకపోయినా వాళ్ళ బాడీ కోల్డ్గా అనిపించడం, లేదా ఎక్కువ స్వెట్టింగ్ అనిపించడం, ఇవన్నీ ముందుగానే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్, నెక్స్ట్ ఇంకొక ఫ్యూ అవర్స్లో మైగ్రేన్ అటాక్ వస్తుంది అన్నదానికి కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి. సో దట్ దే విల్ బీ అలర్ట్ అండ్ కొంచెం లైట్కి, సౌండ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అలా అటాక్ రాకుండా అవాయిడ్ చేసుకునేలాగా. వచ్చినప్పుడు సిమ్టమ్స్ని తగ్గించడానికి మెడికేషన్స్ ఉన్నాయి. యూజువల్గా మేము ఇచ్చే పెయిన్ కిల్లర్స్, హెడేక్ స్పెసిఫిక్ పెయిన్ కిల్లర్స్ లేదా మైగ్రేన్ స్పెసిఫిక్ పెయిన్ కిల్లర్స్తో హెడేక్ తగ్గిపోతుంటుంది. బట్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతి మైగ్రేన్ పేషెంట్కి అన్ని మెడిసిన్స్ పడవు. కొన్ని స్పెసిఫిక్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక సైడ్ తిమ్మిరి రావటం, ఒక సైడ్ వీక్నెస్ రావటం, లేదా ఆల్రెడీ అండర్లయింగ్ ఏదో గుండె జబ్బు ప్రాబ్లం ఉండుంటుంది, లేదా ఫ్యామిలీలో ఇలా మైగ్రేన్ ప్రాబ్లం ఉండుంటుంది. అందరికీ కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది, వేరే లక్షణాలు ఎక్కువ అయిపోతాయి. సో ఓవర్ ద కౌంటర్ అంటాము, వెళ్ళి మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకొని వేసుకోవడం లాగా చేయొద్దండి. అండ్ ఎప్పుడైతే అటాక్ వచ్చిందో అప్పుడు మెడికేషన్స్ వేసుకోవడమే కాకుండా ఫ్యూచర్లో అటాక్స్ రాకుండా కూడా మైగ్రేన్లో మనం మెడిసిన్స్ యూస్ చేస్తుంటాము. అది ఎలాంటి వాళ్ళల్లో అడ్వైస్ చేస్తుంటామంటే చాలా సివియర్గా హెడేక్ వస్తుంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెడేక్ వస్తున్నా, చాలా సివియర్గా హెడేక్ వస్తున్నా, లేదా ఇప్పుడు నేను చెప్పిన ఆరాలో ఏదైనా చాలా సివియర్గా వాళ్ళకి లైక్ ఒక సైడ్ చేయి కాలు పనిచేయకపోవడం, తిమ్మిరి రావటం, విజన్ తగ్గిపోవటం లాంటి సివియర్ సిమ్టమ్స్ వచ్చినా, ఇలాంటి సివియర్ ఆరా వచ్చినా కూడా వాళ్ళకి ప్రొఫైలాక్సిస్ అంటాం, అంటే ముందుగానే జాగ్రత్త పడి ఫ్యూచర్లో హెడేక్ రాకుండా, ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తుంటాం. కొత్తగా ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ మైగ్రేన్ అని ఐడెంటిఫై అయ్యి ఆ మైగ్రేన్ క్రైటీరియాలోకి ఫిట్ అవుతుంటే వాళ్ళకి మంత్లీ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఉంది. జస్ట్ సబ్క్యూటేనియస్ అంటాం, అంటే ఇన్సులిన్ లాగా స్కిన్ కింద ఇచ్చే ఇంజెక్షన్, చాలా చిన్న ఇంజెక్షన్, బట్ దానివల్ల మంత్లీ ఇంజెక్షన్, సో దట్ మనం మంత్ అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. మంత్లీ ఒక్క ఇంజెక్షన్ తీసుకున్నా కూడా ఇలా మైగ్రేన్ అటాక్స్ రాకుండా అవాయిడ్ చేసేలాగా ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని అవాయిడ్ చేయటం, అండ్ మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ తీసుకురావటం, లైక్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్, లైక్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెట్టుకోవటం, లైక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయటం, చాక్లెట్స్, ఎక్కువ షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం లాంటి అవాయిడింగ్ ఇలాంటి ఫుడ్స్ అండ్ యాక్టివిటీస్తో మనం మైగ్రేన్ అవాయిడ్ చేయొచ్చు. సో లెర్న్ అబౌట్ మైగ్రేన్ టుడే, సో దట్ మనకు ఏమేం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది, సో దట్ మనకు ఫ్యూచర్లో అటాక్స్ రాకుండా అవాయిడ్ చేసేలాగా మనం జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.